ఓం నాగమ్మ తల్లి నమః. ఓం భూమి మీద నమః. అందరూ కూడా చల్లగా పచ్చగా వెయ్యేళ్ళు కలకలాడమ్మ తల్లి మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై మాత జై తల్లి. ఓం నమో నాగమ్మ తల్లి నమః. అమ్మ తల్లికి జై. మమ్మగన్నమ్మ తల్లికి జై తల్లి జై మాత. ఓం నా తండ్రి నాగుకి నా తండ్రి నాగమ్మకి అమ్మల గన్నమ్మకి జై మాతాకి జై. ఓం దీపదుర్గే నమః. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా వెయ్యేళ్ళు పచ్చగా ఉండాలని కోరుకున్నానమ్మ తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. నేను ప్రతిరోజు అమ్మవారి అనుగ్రహాలు మీకు కూడా ఉండాలి. కులమత మీద మనకు అనవసరం. మనం పుట్టినప్పుడు నువ్వు తల్లి గర్భంలోంచి చించుకొని పుట్టినప్పుడు కులం పెట్టారా నీకు? లేదు. మతం పెట్టారా? లేదు. మనము పుట్టి పెరిగేంతవరకు కూడా ఈ కులమత విధాలు తెలియదు. నాన్న అమ్మ చూసారా, ఆ వచనాలే ముందు పలికిస్తాం. తర్వాత మనము ఈ కులం ఆ కులం అని పెట్టుకుంటారు. కులమత భేదాలు అనేది మనము సచ్చినాక ఈ మట్టి ఎక్కడే. ఈ ఆత్మకి సావులేదు. తెలుసా మీకు? ఆత్మకి సావులేదు. మీరు చేసుకున్న పుణ్యఫలం, మీరు చేసుకున్న మంచి కర్మ కర్త క్రియలన్నీ కూడా మిమ్మల్ని కాసుకొనే ఉంటాయి. అర్థమైందా? ఇంత పచ్చిగా చెబుతున్నానంటే ఎందుకు చెబుతున్నాను, ఒక్కసారి నా వీడియో చూసి మీరు ఇలా చేసుకోండి అని నేను చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదో అయిపోయింది, పూజ చేశాక అయిపోయింది అట్లా కాదు. పూజ చేయడం అయిపోతాం కాదు. చాలా నిమగ్నంగా గట్టిగా చేసుకోవాలి పూజ అనేది. అర్థమైందా? పూజ ఎంత ప్రాముఖ్యత అంటే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నంతసేపు నీ అంతటి వాళ్ళు ఏదైనా ఎగిరి పడతావు. తెలుసా? దానికి ఉదాహరణ గంగమ్మ తల్లి చూసావా? ఎంత ఉక్రోషంతో లెగుసుద్దో అలా ఉంటుంది మానవ జీవితం. ఎప్పుడైతే భస్మని ఆగిపోద్ది. అలాగే మానవుడు కూడా కులము లేదు, మతము లేదు. భగవంతుడు, భూదేవి, వాయువు వీళ్ళు ముగ్గురు పేరు లేని వాళ్ళే. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఈ స్వామి చెబుతాడులే చెప్పుకొని పిచ్చోడు అనుకుంటారు. ఇప్పుడు తెలీదు. పిచ్చోడి చేతిలో రాయి గట్టిగా ఉంటుంది. అర్థమైందా? తెలివిగల్లోడి చేతిలో రాయి ఉండా వేస్టే, కర్ర ఉండా వేస్టే, బంగారం ఉండా వేస్టే, ఆస్తులుండా వేస్టే. ఆ రాయే రేపు మన జీవితానికి పునాది రాయి అంటారు. గుర్తుందా? ఆ రాయి ఏంటో తెలుసా? మనం చనిపోయినాక బొంతలో పెట్టి ఒక రాయి గుర్తింపుగా పెడతారు మన తలాపుని. ఎప్పుడు చూసారా? ఎవరైనా చెప్పారు అంత విశిష్టతగా? ఎవరు చెప్పరు. నేను చెప్తున్నానమ్మా. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా చల్లగా ఆనందంగా వెయ్యేళ్ళు పచ్చగా కలకలాడాలని కోరుకుంటున్నాను. జై నాగు జై మాత నమః. అమ్మ తల్లికి జై. మమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం నారండి నాగుకి జై. నాగలోక శక్తి జై మాత జై తల్లి. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా వెయ్యేళ్ళు పచ్చగా ఉండాలమ్మా. పెట్టుకుంటున్నామ్మా తల్లి మాతాకి. నీ పాదాల సాక్షి చెప్తున్నానమ్మా. ఆ కుటుంబాలు ఎలాంటి దుష్ట పెళ్ళకుంటాడమ్మా తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. మమ్మగన్నమ్మ తల్లికి జై తల్లి జై మాత. ఓం తల్లి మాతాకి జై. నాగమ్మ తల్లి నమః. మమ్మగన్నమ్మ తల్లికి జై. నాగు. ఓం నాగమ్మ తల్లి నమః. అమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై మాత జై. తల్లి మాతాకి జై. అమ్మ తల్లి వేడుకుంటానమ్మా. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా వెయ్యేళ్ళు పచ్చగా ఆనందంగా కుటుంబాల్లో బాగుండాలమ్మా. జై మాత జై తల్లి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి. మీరు పూజ చేయకపోయినా పర్వాలేదు. కొంచెం చూసినందువల్ల మీ మీద ఉన్న గ్రహాలు చెడులు పీడలు తొలగిపోయి అమ్మ మనకి ఒక దారి కనపడుతుందనే ఆలోచన తల్లిది. అర్థమైందా? జై తల్లి జై మాత.